హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా మై టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. హాజరైన సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్. ఏపీ హైకోర్టు ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఢిల్లీలోని కర్తవ్యాబాద్లో రిపబ్లిక్ డే వేడుకలు. ఏటికొప్పాక బొమ్మలు కాన్సెప్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఏపీ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడల మువ్వనుల జెండా రెపరెపలాడింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించింది అని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. And the democratic values it enshrines. I extend my warmest greetings to you all. Today marks a day to reflect what we inherited, where we are, and how we are reimagining our future. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ హైకోర్టు ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. హైకోర్టు జడ్జీలతో పాటు న్యాయవాదులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. Citizen with freedom of speech, mobility, religion and assembly. Let us remember that it is easy to initiate democracy but difficult to sustain and consolidate it because of the complex web of national, international and local factors at play. Democracy is not an end in itself, but a process, a habit. భారత రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యాబాద్ లో నిర్వహించిన పరేడ్ కార్యక్రమం దేశ సమగ్రతను, సత్తాను, సాంస్కృతిక వైవిధ్యాన్ని, రక్షణ రంగ పాటవాన్ని చాటేలా అత్యంత ఘనంగా సాగింది. ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాల శకటాలు అందరినీ అలరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా శకటం ఈ పరేడ్ లో పాల్గొంది. ఏపీ శకటాన్ని ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మలు కాన్సెప్ట్ తో రూపొందించారు. ఎటు చూసినా నునుపుగా ఉండే కర్రతో తయారు చేసిన ఈ బొమ్మలు సృజనాత్మకతకు మారుపేరులా నిలుస్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివిధ సందర్భాల్లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను కొనియాడారు. దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతి పొందిన ఈ బొమ్మలే కాన్సెప్ట్ గా నేడు ఏపీ శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ శకటం ముందు భాగంగా వినాయకుడి బొమ్మ, వెనుక భాగంగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఏర్పాటు చేశారు. బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు అంటూ సాగే గీతానికి కొందరు కళాకారులు నర్తిస్తుండగా ఏపీ శకటం ముందుకు పోయింది. Now approaching the saluting days is the tableau from Andhra Pradesh, depicting Etikopaka wooden toys and eternal heritage of Andhra Pradesh. A 400-year విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 7 దశాబ్దాల క్రితం ఇదే రోజున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశమని, మన దేశం విభిన్న సంస్కృతులతో కూడిన నిలయమని పేర్కొన్నారు. మనకున్న ఈ హక్కులన్నీ మన రాజ్యాంగం కల్పించినవే అని గుర్తు చేశారు. అట్టడుగున ఉన్న వర్గాల అభివృద్ధి కోసం, సెక్యులరిజం కోసం, వీటన్నిటి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర కూడా చేశారు. ఇటీవల కాలంలో చూసాం, అమిత్ షా గారు బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆయన పేరు పార్లమెంట్లో తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆయన గురించి ఆయనను దిగజారుస్తూ మాట్లాడారు అమిత్ షా గారు.
అందుకు నిరసనగా ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ మాత్రమే పోరాటం చేసింది. అందులో భాగంగా రేపు ఇండోర్ దగ్గర బిఆర్ అంబేద్కర్ గారి జన్మ స్థలంలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరూ సమానంగా ఎదగాలి అనే దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లిందన్నారు. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషి చేయాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించారు. మంది పోరాటాలు చేశారు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో తుదకు బ్రిటిష్ వారిని మనం ఇక్కడి నుంచి పంపించగలిగి మన్ని మనం పరిపాలించుకునేటటువంటి ఒక సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన పరిపాలన సాగుతా ఉంది. ఏదైతే స్వాతంత్ర సమర యోధులు ఈ దేశానికి మంచి ఫలితాలు రావాలని కోరుకున్నారో ఆ మంచి ఫలితాలను సాధించటం కోసం అహర్నిశలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ స్వాతంత్ర భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించి పేదలు ధనికులు అనే తారతమ్యాన్ని తీసివేసి అందరూ సమానంగా ఎదగాలనేటువంటి దృక్పథంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి. విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా డీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఎన్వి రమణ సారథ్యంలో ఫాస్ట్ మార్చింగ్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుండి కలెక్టర్ వేదికపై ఆసీనులై ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1,000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో, మరో వాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో 5 మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు సహా ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలుత జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా స్వాగతం పలికారు.
జెండా ఆవిష్కరణ అనంతరం పోలీస్ బృందాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూథర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గ్రామ సదస్సులు నిర్వహించి రెవెన్యూ వివాద రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నాం. వ్యవసాయం, పంట మార్పిడి, అంతర పంటల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాలను ప్రజలకు అందుబాటులోనికి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2029 నాటికి 15% వృద్ధి రేటు కొరకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రైతులకు పీఎం కిసాన్ యోజన పథకం కింద జిల్లాలో 1,700,000 మంది రైతులకు 20 కోట్ల 14 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. రంగాల్లో ఉద్యానవన పంటలు జీవీఏ వృద్ధి రేటు 16% నుంచి 2047 నాటికి 25% వరకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. సూక్ష్మ సేద్య పథకం కింద 24-25 ఆర్థిక సంవత్సరానికి 9,000 హెక్టార్ల భౌతిక లక్ష్యానికి గాను సుమారు 27 కోట్ల రూపాయల రాయితీతో ప్రణాళిక సిద్ధం చేయగా ఇప్పటి వరకు 6,400 హెక్టార్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం. చిన్న సన్నకారు పెద్ద రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్ల రాయితీతో అందిస్తున్నాం. జిల్లాలో 2024 ఖరీఫ్ ఆయకట్టుకు 3,20,000 ఎకరాలకు సాగు అందిస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తల లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి పనితీరును చర్చించారు. కమిటీల మార్పులు, చేర్పులపై మాట్లాడారు. రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాధనాల రాజు, జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బరపు అప్పారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ కాంట్రాక్ట్ల నరసింహమూర్తి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తాంతాటి కిరణ్, జిల్లా బీవీఎఫ్ కన్వీనర్ ప్రతిపాటి బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. భాగంగానే ఇవాళ రూరల్ అసెంబ్లీకి రావడం జరిగింది. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం, మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ పార్టీని సిద్ధం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోటీ ఇచ్చి మరి జిల్లాలో కొద్ది స్థానాలైనా గెలవడానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున నిర్మాణాన్ని వేగవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన బహుజన సమాజం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని అంబేద్కర్ సిద్ధాంతం ద్వారా ఆయన ఇచ్చిన చైతన్యాన్ని ఆ సమాజానికి అందించి వాళ్ళని అంబేద్కర్ కోరుకున్నట్టుగా రాజ్యాధికారం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వము, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రకరకాల హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకుని మరి వీళ్ళని ఏ విధంగా బహుజనులు మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా బహుజనుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యవంతం చేస్తా ఉన్నాము. మరి జగన్ మీద కోపం వస్తే కూటమి మీద కోపం వస్తే జగన్ కేసేటట్టు కాకుండా, ఎందుకంటే ఇవన్నీ కూడా బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ఇవన్నీ కూడా ఒకే తానులో ముక్కలో ఈ పార్టీలు రాజ్యం వెళ్ళినంత కాలం బహుజనుల కష్టాలు అలాగే ఉంటాయి, వాళ్ళ బాధలు అలాగే ఉంటాయి. బహుజనులు రాజ్యాధికారంకి వచ్చిన రోజున బహుజన సమాజ్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వెళ్ళిన రోజున మాత్రమే ఈ బహుజన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కొల్లి వెంకటరావు, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మన దేశమంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఈరోజు విశిష్టత గురించి ఒకసారి గుర్తు చేసుకుంటున్న పండుగ. అనేక పండుగలు రావచ్చు మనకి, అవన్నీ కూడా మన కుటుంబానికి సంబంధించినవి అయితే స్వతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే కానీ మన దేశానికి, మన జీవితాలకి సంబంధించిన పండుగ. 1947 ఆగస్టు 15కు స్వతంత్రం వస్తే దాన్ని అమలుపరిచి, రాజ్యాంగాన్ని అమలుపరిచి దాన్ని విశిష్టతని అంటే ఒక రూల్ బుక్ లాగా రిపబ్లిక్ డే రోజు మనకు స్వేచ్ఛా వాయువు వచ్చింది.
దాన్ని అమలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మన రాజ్యాంగం పట్ల కానీ మన తాలూకా రిపబ్లిక్ డే విశిష్టత కానీ స్వతంత్ర దినోత్సవ విశిష్టత కానీ ఒక పద్ధతి ప్రకారం మనకి రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి మనం ఆ రాజ్యాంగం నీడలో బతుకుతాము. విశాఖ జిల్లా జీవీఎంసీ 65వ వార్డు బాపూజీ కాలనీ సంజీవ కాలనీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొని జెండా ఎగురవేశారు. ఆ తర్వాత అశోక్ నగర్ ఇతర కాలనీల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులను ఎప్పుడూ స్మరించుకోవాలన్నారు. దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఒక ఆలోచనతో యుద్ధం చేసి వాళ్ళు పారదోరి ఆ దినం మనకి ఆగస్ట్ 15 మన స్వతంత్రం వచ్చిన దినం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనము చీకట్లో ఉన్నాం. ఏ విధంగా పరిపాలన జరగాలి, ఏ విధంగా మనం ఈ దేశం అంతా అనేక భాషలు అనేక మతాలతో కూడిన దేశం ఇది, ఏ విధంగా పరిపాలన సాగించుకోవాలి మనం అనే ఆలోచనతో మన పెద్దలు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారిని నియమితులు చేసి ఆ రాజ్యాంగం రాయడానికి సుమారుగా 2.5 సంవత్సరాలు పైగా తిరిగి అన్ని దేశాలు తిరిగి, ఇప్పుడు మన గురువులు చెప్పినట్టు అన్ని దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఏ విధంగా పరిపాలన సాగుతుంది, ఏ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది పరిపాలన చేస్తున్నారు, అనేక రకాలుగా పరిశీలన చేసి అది తయారు చేసి రాయడానికి సుమారుగా 3 సంవత్సరాలు అయింది. అది చేసి మన భారతదేశంలో ఈ విధంగా పరిపాలన సాగించుకోవాలని, ఏ విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి జనవరి 26వ తారీఖుని దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన దేశానికి. గణతంత్ర దినోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఘనంగా నిర్వహించారు. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులచే కవాతు నిర్వహించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలు జరిగాయి. పోలీస్ స్టేషన్లో సిఐ పిన్నింటి రమణ, ఎస్ఐ దివ్య పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్, బీజేపీ అధ్యక్షులు శివశంకర్, మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము, సోము, సురేష్, మైనారిటీ అధ్యక్షులు జాకీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇట్లా మనకి కొంతమంది పేర్లే తెలుసు, కానీ పేర్లు తెలియకుండా కూడా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వారి మీద 200 సంవత్సరాలు పోరాడితే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎలా బతకాలి, మనకి ఎటువంటి హక్కులు ఉండాలి, వీటన్నిటి మీద పరిశోధించి భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో. దానిని అమలు పరిచిన రోజు దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి 26వ తారీఖున. కాబట్టి మన హక్కులు వీటిని అమలు పరిచిన రోజు. ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ రోజు ఎంతోమంది చేసిన త్యాగ ఫలితం అనే సంగతి ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ మహనీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన పిల్లల్లో కూడా ఇటువంటి స్ఫూర్తిని నింపి కాకినాడ జిల్లా పిఠాపురం రాజుగారి కోటలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానుభావుల త్యాగాల ఫలితమే ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అని వంగ గీత అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ కూడా భద్రత, సమన్యాయం చేసే విధంగా రాజ్యాంగం ఉండాలని
రాజ్యాంగ కమిటీ నిర్మాణం కోసం కమిటీ అందులో ప్రధాన పాత్ర పోషించింది అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ప్రకారంగా అదేవిధంగా అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించాలి. ఈ యొక్క రాజ్యాంగం ప్రకారంగా మరి పరిపాలన జరగాలని వీటికలోనే చెప్పడం జరిగింది. అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలి, అన్ని రకాలుగా ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలు ఎప్పుడు కూడా శాంతి భద్రతతో ఉండాలి, ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో వారికి మరి ఉండాలని చెప్పి సమానత్వం ఉండాలని చెప్పి ఆశించింది భారత రాజ్యాంగం. ఆ విధంగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ చేసుకుంటూ కూడా రావడం జరిగింది. మరి మేమందరం కూడా ఆశిస్తున్నాం భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆశించారో దానికి అనుగుణంగా పరిపాలన జరగాలి. కాకినాడ జిల్లా అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి సత్యవతి మూలారెడ్డి రామవరం పంచాయతీ భవనం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. హాజరైన సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్. ఏపీ హైకోర్టు ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఢిల్లీలోని కర్తవ్యాపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు. ఏటికొప్పాక బొమ్మలు కాన్సెప్ట్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఏపీ శకటం. వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.